ఈ 11వ రోజు యేసుక్రీస్తు శిలువ శ్రమలు అనుదిన కార్యక్రమంలో భాగంగా దేవుని సన్నిధిలో చేరిన మీకెల్లరకు ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్లారా, ఈరోజు నా ధ్యానము కొరకై లూకాసు వార్త 19వ అధ్యాయము 36 నుండి 40 వచనాల వరకు గల లేఖన భాగంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు. ఇందులో ఇది మట్టలాదివారమునకు సంబంధించినటువంటి లేఖన భాగము. అయితే యేసు ప్రభుల వారిని స్తుతించే క్రమాన్ని, మన దేవుడు స్తుతులకు పాత్రుడు, మన స్తుతులు అందుకునేవాడు, స్తుతింపదగినవాడు, స్తుతికి పాత్రుడు అనేటటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి జకర్య గ్రంథములోనూ ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి ఆ లేఖనాన్ని నెరవేర్చుట కొరకై యెరూషలేములోనికి ఒక రాజుగా ప్రవేశిస్తూ ఉన్నాడు. మరి గాడిద మీద ఎక్కి రావడం అనేటటువంటిది ఆ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా రాజుగా యెరూషలేము వీధుల్లోనికి ప్రవేశించినప్పుడు ప్రజలందరూ కూడా దారి పొడుగున ఆయనకు వస్త్రాలు పరిచి, మరి పచ్చటి చెట్ల కొమ్మలను నరికి ఆ దారి పొడుగున పరిచి యేసు ప్రభుల వారిని స్వాగతిస్తూ ఉన్నారు. ఇలాంటి క్రమాన యేసు ప్రభుల వారు వారి స్తుతులన్నిటినీ స్వీకరిస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భము మనం ఇక్కడ చూస్తాం. ఈ విషయాలు మరలా మట్టలాదివారం రోజున మరలా సంక్షిప్తముగా ధ్యానం చేస్తాం. ఈ రోజున మన అంశానికి సంబంధించినటువంటి విషయము, ఆ రీతిగా దారి పొడుగున యేసు ప్రభుల వారిని స్తుతిస్తూ ఆరాధిస్తూ వెళ్తున్నటువంటి క్రమంలో మరి ప్రజలందరూ గొప్ప గొప్పగా స్తుతిస్తూ ఉంటే మరి పక్కనున్న శిష్యులు ఎందుకు ఊరుకుంటారో చెప్పండి. 12 మంది ఉన్నారు. ఈ 12 మంది ఏం చేస్తున్నారంటే గొప్ప గొప్ప కేకలు వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని గొప్పగా ఆయనను అభినందిస్తూ గణపరుచుచు పలుకుచున్నటువంటి మాటలు ఏమిటి అనంటే, ఇదిగో 37 నుండి, ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవదేవుని స్తుతించుచున్నటువంటి వైనం ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ప్రభువు పెరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు కలుగునుగాక అని ఈ విషయాలన్నీ గురించి మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, ఈ లూకా సువార్తలోను కనబడుతూ ఉన్నది. అయితే ఈ లూకా వ్రాసినటువంటి మరి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో మరి దేవుని స్తోత్రము చేయసాగిరి అనే మాట ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్ప అద్భుతాలను చేశాడు, మహత్కార్యములు చేశాడు, సూచక క్రియలను చేశాడు. సూచక క్రియలు అనంటే తనను తాను వ్యక్తపరుచుకోవడం, కానా పెళ్లి విందులో కొరతను తీర్చడం, చనిపోయిన వారిని కొన్నిసార్లు లేపినటువంటి సందర్భం, కొన్ని సూచక క్రియలు తన మహిమ కొరకు చేశాడు. కొన్ని ప్రజల క్షేమము కొరకు వారి బాధలను గుర్తించి చేశాడు. కొన్ని ప్రజల అవసరతలను బట్టి చేశాడు.
చేసినవన్నీ కూడా నానా విధములుగా సమయానుకూలముగా సందర్భానుసారముగా ఉన్నవి. ప్రేమను దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నట్లయితే గుడ్డివారు చూడగలుగుతున్నారు, కుంటివారు లేచి నడవగలుగుతున్నారు, చనిపోయిన వారు సైతము లేచి కూర్చుంటున్నారు. ఇలాంటి అద్భుత కార్యాలు ఎన్నో యేసుక్రీస్తు ప్రభుల వారు వారి కన్నుల ముందు చేయుట ఈ శిష్యులు కన్నులారా చూస్తూ ఉన్నారు ప్రతి దినము కూడా. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మరి యేసు ప్రభుల వారు ఒక రాజుగా, యూదులకు రాజుగా, ప్రభువుగా ఆ యెరూషలేము వీధుల్లో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వారికి మెస్సియా గుర్తుకొచ్చాడు. వారి కొరకు రాబోతున్నటువంటి మెస్సియా ఇదిగో ఇలాగుననే లోపలికి, యెరూషలేము లోపలికి వస్తాడని వారు పాత నిబంధన గ్రంథంలో జకర్య ప్రవచించినటువంటి ప్రవచన వాక్కులు వారికి తెలియను. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని యేసు ప్రభుల వారు ఒక రాజుగా వస్తున్నాడు అని గుర్తెరిగి అందరూ కూడా ఆయనను గణపరచడం మొదలు పెడుతూ ఉంటే, ప్రజలందరూ స్తుతిస్తూ ఉంటే, కన్నులారా మేము ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చేసిన ఈ దేవుని మేమెందుకు స్తుతించకూడదు అని వీరు మహాశబ్దముతో దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. ఈరోజున జ్ఞాపకం చేసుకోవాలి, కాస్త విశ్వాసములో ముందున్నటువంటి వారికి, వెనుకున్నటువంటి వారికి కాస్త వ్యత్యాసము కూడా ఉండాలి దేవుని సన్నిధిలో. మేము ముందు నుండి వస్తూ ఉన్నాం, మేము చక్కగా పాడగలుగుతాం, చక్కగా ప్రార్థించగలుగుతాం, మేము అన్ని చేయగలుగుతాం అని చెప్పగలిగినటువంటి మనము కొన్నిసార్లు దేవుణ్ణి స్తుతించే విషయంలో, సంఘానికి ఒక మాదిరి చూపించే విషయంలో, మన పక్కన కూర్చున్న వారికి ఒక ప్రోత్సాహకరమైనటువంటి స్థితిని లేదా మాదిరికరమైనటువంటి స్థితిని చూపించుటలో వెనుకబడుతూ ఉంటాం. ప్రేమణ దేవుని బిడ్డలారా, మరి ముందున్నటువంటి వీరికంటే వెనుక వచ్చుచున్నటువంటి వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దైవిక కృపలకు పాత్రులవుతూ ఉంటే, ఎంతో కాలము నుండి ప్రభువును సేవిస్తూ దేవుని సన్నిధిలో గడుపుచూ మందిరానికి వస్తూ దేవుని వాక్యాలు, క్రమాలు, క్రమశిక్షణలు, సంఘ క్రమాలు నేర్చుకునుచు వెనుకబడుతున్నటువంటి మనబోటి వారి సంగతి ఏంటి ఈ రోజున? ప్రేమణ దేవుని బిడ్డలారా, సామాన్యమైనటువంటి ప్రజలే అంతగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే, యేసు ప్రభుల వారిని కొనియాడుతూ ఉంటే, మరి పక్కనున్నటువంటి ప్రతిరోజు యేసు క్రీస్తు ప్రభుల వారిని అంటి పెట్టుకొని ఉండగలుగుచున్నటువంటి ఈ శిష్యుల పరిస్థితి ఏంటి? ఎవరు మాకంటే ఎక్కువగా వీళ్ళే అంతగా దేవుని స్తుతిస్తూ ఉంటే, అసలు మా కన్నుల ముందు గుడ్డి వాళ్లకు కన్నులు ఇవ్వడం మేము చూసాము, కృంటి వాళ్ళు నడుస్తూ ఉన్నారు, చెవిటి వాళ్ళు వింటూ ఉన్నారు, మూగవాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు, దయ్యాలు వెళ్ళిపోతూ ఉంటున్నాయి, చనిపోయిన వారు లేస్తూ ఉన్నారు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు, మేమే స్వయంగా మా చేతులతో పంచాము. ఇంత గొప్ప అద్భుతాలు చేసిన యేసయ్యను మేము ఇంకా ఎంతగా పొగడాలి, మేము ఇంకా ఎంత ఘనంగా స్తుతించాలి, ఆరాధించాలని చెప్పి వీళ్ళు బిగ్గరగా స్వరములనెత్తి దేవుని స్తుతిస్తూ ఉంటే, వీళ్ళ మాటలు, వీళ్ళు పలికే పలుకులు, ఇదిగో ఎవరైతే యేసు ప్రభుల వారంటే గిట్టకుండా ఉంటున్నారో పరిసయ్యులు, వాళ్ళ చెవులు గింగురు అంటూ ఉన్నాయి. క్రింద చదవండి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, ఓ బోధకుడా, నీ శిష్యులను గద్దించు, గోల చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ స్తుతించేది ఒక ఎత్తు అయితే, నీ శిష్యులు ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు, కాస్త ఎక్స్ట్రాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ నోర్లు ఆఫ్ చెప్పి ఫస్ట్ వాళ్ళు బాగా మాట్లాడుతూ ఎక్కువగా స్తుతిస్తూ ఉన్నారు, బిగ్గరగా అరుస్తూ ఉన్నారు, అంతా వినసొంపుగా లేదు మాకు. అప్పుడు యేసుప్రభుల వారు అన్నటువంటి మాట, ఆయన వారిని చూచి వీరు ఇప్పుడు ఊరుకున్నారనుకోండి, ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. చెప్పు, ఊరుకుండమంటావా? యేసుప్రభుల వారు కొన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాడు లేడు. ఒకవేళ సమాధానం చెప్తే దాన్ని తాలుకునేవాడు ఉండడు. ప్రేమణ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం.
వీళ్ళని ఊరుకో 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 అని చెప్పమని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఒకవేళ నేను 12 మందిని కనుక చుప్ సైలెన్స్ గుండా నన్ను అనుకోండి, పక్కనున్న రాళ్ళు కూడా దేవుని స్తుతిస్తాయి. అంటే నీవు ఆగిన దేవుని స్తుతించే క్రమము మాత్రము ఆగదు. నీవు దేవుని స్తుతించకపోయినా ఈ సర్వలోకము దేవుని స్తుతిస్తూ ఉంటుంది. సర్వ సృష్టిలోని జీవరాశి ప్రతి చెట్టు కూడా దేవుని స్తుతిస్తుంది, సంగీత నాదములు చేయుచున్నది. కీర్తనకారులు చక్కగా వివరిస్తూ ఉంటారు. స్తుతిలో ఉన్నటువంటి గొప్పతనం, స్తుతి మన స్థితిగతులను మారుస్తుందంట. మన పరిస్థితులు ఏవి మనకు అననుకూలంగా ఉన్నా వాటిని అనుకూలముగా చేస్తుందంట. మరి అలాంటి స్తుతిని మనం మానుకుంటే మనతో ఆగిపోతుంది అనుకోవడానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించే వారమైనటువంటి మనమైన ప్రార్థన కానీ పాటలు కానీ సంఘములో ఏదో ఒక పరిచర్య విధానము చేయించినటువంటి వారు కానీ కొన్నిసార్లు మనకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను తప్ప ఇంకెవరు పాడలేరు, నేను తప్ప ఎవరు చేయలేరు, నేను తప్ప ఎవరు అని అనుకోవడానికి వీలు లేదు. నీవు కాకపోతే మరి ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇది ఎందుకంటే దేవుని పని. దేవుని స్తుతించడానికైనా ఆయనను ఆరాధించడానికైనా ఆ దైవ నామ స్మరణ చేయడానికి దేవుడు తన ప్రజలను తన భక్తులను ఏర్పరచుకొని వారి మూలమున స్తుతులను ఆయన అందుకుంటాడు. మన దేవుడు స్తుతింపదగినవాడు. చదవండి మాట, కీర్తనల గ్రంథం 92వ కీర్తన మొదటి చరణం చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, నీ నామమును కీర్తించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. అదేంటి సార్, ఇక్కడ ఇందాక లోకాసువార్తలు చదివినప్పుడు దేవుని స్తుతించిరి, మరి యేసు ప్రభుల వారిని లేదు కదా. మీరు యోహాను సువార్తకు వచ్చేసరికి యేసు ప్రభు అంటాడు, తండ్రియు నేనును ఏకమై ఉన్నాము అని వ్రాయబడుతూ ఉంటుంది. ఇదిగో ఇక్కడ ప్రజలందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రేమల దోంపిట్లారా, యెహోవాను స్తుతించటం మంచిది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది, మన పరిస్థితులన్నిటినీ తలక్రిందులను చేయగలదు. యెరికో పట్టణాన్ని ప్రజలు ఏ రీతిగా కూల్చారు? యెరికో పట్టణాన్ని కూల్చడము అసాధ్యము. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారు ఒక గుణపాన్ని వాడలేదు, ఏ విధమైనటువంటి చేతి ఆయుధాన్ని కానీ ఏ విధమైన యంత్రాన్ని కానీ వాడకుండా కేవలము దేవుని స్తుతించి 7 రోజులు రోజుకొకసారి తిరిగారు. 6 రోజులు, 7వ రోజు 7 మార్లు తిరిగారు. యెరికో గోడలు నేలమట్టమైపోయాయి. ప్రేమన దౌంబిడ్లాల స్థుతిలో ఉన్న శక్తి అలాంటిది. ఈ రోజున మనము దేవుని స్తుతించగలగాలి. మనకు రక్షణిచ్చి, మనకు క్షేమమునిచ్చి, అనునిత్యం ఆరోగ్యమునిచ్చి, మన పరిస్థితుల్లో మన ప్రయాణాల్లో మనకు తోడుగా ఉంటున్నటువంటి దేవదేవుని సన్నిధిలో మనము స్తుతి చెల్లించబద్దులమై ఉన్నాం. కీర్తనల గ్రంథం 9వ కీర్తన మొదటి చరణం చదవండి. 9వ కీర్తన మొదటి చరణం ఫాస్ట్గా. 9వ కీర్తన మొదటి చరణం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మనం ఏ రీతిగా దేవుని స్తుతించాలంటే పూర్ణ హృదయముతో, మన మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా దేవదేవుని మనము స్తుతించగలిగి ఆయనను ఆరాధించగలిగినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన దీవెనలను మనము స్వతంత్రించుకొనగలుగుతాం. 22వ కీర్తన 22వ వచనము చదవండి. 22వ కీర్తన 22వ చరణం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. వ్యక్తిగతముగా దేవుని స్తుతించడము వేరు, సమాజముగా సంఘముగా కూడుకున్నప్పుడు
దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించి స్తుతించడము వేరు. ఆ రీతిగా ఇంకా దేవునికి ఎక్కువ మహిమ వస్తుందని విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 42వ కీర్తన 5వ చరణము చదవండి. 42వ కీర్తన 5వ చరణం. నా ప్రాణమా నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రేమణ దోంబిళ్ళారా, దావీదు కూడా 103వ కీర్తనలో అంటాడు, నా ప్రాణమా. ఇక్కడ ఆసాపు కూడా అదే విధంగా పలుకుతూ ఉంటాడు. ఏ కీర్తనకారు కూడా, నా ప్రాణమా ఎందుకు కృంగిపోతా ఉన్నావు, ఎందుకు బలహీనమైపోతా ఉన్నావు. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కృంగిపోతూ ఉంటాం, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని స్తుతించడం, దేవుని ఔన్నత్యాన్ని, కొన్నిసార్లు దేవుని యొక్క గొప్పతనాన్ని మనము కళ్ళ ముందు పెట్టుకొని దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించలేకపోతూ ఉంటాం. నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలిసినప్పుడు నువ్వు దేవుని స్తుతించకుండా ఉండలేవు. స్తుతించడం వేరు, ప్రార్థించడం వేరు. ఆయన నామ ఘనతను, ఆయన నామమును బట్టి, ఆయన గొప్ప కార్యములను బట్టి, మన జీవితంలో చేసిన మేళ్లను, ఉపకారములను బట్టి మనము స్తుతించగలిగినటువంటి స్థితిని మనము కలిగి ఉండాలి. అదే విధముగా 69వ కీర్తన 30వ చరణం చదవండి. 69వ కీర్తన 30వ చరణం. కీర్తనలతోను నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. నోటి ద్వారా పలుకుచు స్తోత్రగానము చేయడం ఒకెత్తు, పాటలు పాడుచు దేవుని స్తుతించడము. కృతజ్ఞతాస్తుతులు, దేవుడు మన జీవితంలో చేసిన మేలులను, ఉపకారములను తలపోసుకొని దేవుని కొనియాడటము కృతజ్ఞతాస్తుతులు. ఆ రీతిగా స్తుతించడం మరి యొక్క విషయము. ప్రేమణ దోంబిళ్ళు అదే విధంగా 145వ కీర్తన 2వ చరణము చదవండి. 145:2. ఆహా, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము మన దేవుని నామము. ఒక్కసారి ఆదివారం వచ్చి దేవుని స్తుతించి వెళ్ళిపోయి మరలా ఆదివారం వరకు ఉండగలిగినటువంటి పరిస్థితి కాదు. నువ్వు నిత్యము ఆయనను స్తుతించాలి. అనునిత్యము నీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనము దేవుని సన్నిధిని స్తుతించి ఆరాధించి గణపరచవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. బ్రతుకు కాలం అంతా 146:2 చదువుతాం మరలా. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. జీవిత కాలమంతా మన బ్రతుకు దినములన్నిటను ఆ దేవుని నామాన్ని స్తుతించాలి. ఎందుకంటే మన దేవుడు, మన యేసయ్య స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఎంతగా స్తుతించినా, ఎంతగా ఆరాధించినా, దేవుని సన్నిధిలో ఎంతగా ఆయన నామాన్ని నువ్వు గణపరిచినా అది మన జీవితంలో దేవుని సన్నిధిలో చాలా తక్కువే. ఆయన చేసిన మేళ్లను, ఆయన మనల్ని కాపాడే విధానాలను, ఆయన మన జీవితంలో కొలువైన తీరును మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రేమణ దోంబిడ్లారా, అందుకే బ్రతుకు కాలమంతా నేను దేవుని కీర్తిస్తాను, స్తుతిస్తాను అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. చివరిగా యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేశావు, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. దేవుడు చేసిన అద్భుతములను బట్టి, దేవుడు చేసినటువంటి మరి ఆయన సత్యమును బట్టి, ఆయన చేసిన కార్యములను బట్టి, దేవుడు చేసిన ప్రతి ఆలోచనలను ఇశ్రాయేలు పట్ల దేవుడు నెరవేర్చిన విధానాన్ని బట్టి
ఇదిగో నేను నిన్ను స్తుతిస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నిన్ను ఘనపరుస్తాను అని తెలియపరచబడతా ఉన్నది. ప్రేమ దోమ బిడ్డలారా, ఈ లోకంలో మనుషులని మనం ఎక్కువగా ఘనపరుస్తూ ఉన్నాం. ఒక ఎమ్మెల్యే గారు, ఒక ఎంపీ గారు, ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి వచ్చినప్పుడు మనం ఎంతో జయ నినాదాలు చేస్తూ ఉంటాం. అవునా కదా? ఓ గొప్ప గొప్ప స్లోగన్స్ మనం పలుకుతూ ఉంటాం, జయజయలు కొడుతూ ఉంటాం. మరి నిన్ను నన్ను సృష్టించిన దేవుడిని నువ్వు ఎంతగా స్తుతించాలి. నీ కొరకు కలువరి సిలువలో ప్రాణమిచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వెంతగా స్తుతించాలి. నీ కొరకు దేవుడే దీనుడై పరలోక మహిమను వీడి ఒక పశువుల పాకలో పుట్టి నీ కొరకు నా కొరకు మన పాపములన్నిటినీ కలువరి సిలువలో మోసి మాంసపు ముద్దగా రక్తపు ముద్దగా మార్చబడిన ఆ దేవదేవుని నువ్వు ఎంతగా స్తుతిస్తే సరిపోతుంది, ఎంతగా ఆయనను పొగిడితే సరిపోతుంది. ఆయనను స్తుతిస్తే మన జీవితాలు బాగుపడతాయి, మనకు ఆశీర్వాదము, దేవుని దీవెన, దేవుని కృపలకు మనము పాత్రులం అవుతాము. కనుక దేవుని స్తుతించుదాం. స్తుతి నొందదగిన వాడు, ఆ స్తుతికి పాత్రుడు అని వ్రాయబడింది మాట. మన దేవుడు స్తుతికి పాత్రుడు. స్తుతి నొందదగిన అర్హత, గుణగణాలు ఆయనలో నిక్షిప్తమై ఉన్నవి గనక మనము యేసయ్యను స్తుతించాలి, ఆరాధించాలి, దైవనామాన్ని స్మరిస్తూ. దేవా, ఈ 40 రోజులు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, యేసయ్యా నా కొరకు నువ్వు కలువరి సిలువలో నా పాపముల కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలయ్యా అంటూ స్తుతి నీ నోట రావాలి. ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన ఔన్నత్యాన్ని బట్టి ఆయనను ఘనపరచాలి. నువ్వు లేకపోతే ఈ రోజున మాకు బ్రతుకు తెరువు లేదయ్యా. నువ్వు మమ్మల్ని కాపాడుతూ పోషిస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్న దేవుడవు. ఇంతవరకు అప్పుడు ప్రాణం పెట్టావు, ఇప్పుడు నడిపిస్తానే ఉన్నావు. నువ్వు లేని మా జీవితానికి అర్థం లేదయ్యా అని ఆయనను స్తుతించగలిగిన స్థితిలోనే నీవు ఉండాలి. అందుకని మన యేసయ్య స్తుతులకు పాత్రుడు. మనమందరము కూడా అట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దైవనామస్మరణ చేయొచ్చు. దైవ చిత్తానుసారముగా మనమందరము క్రీస్తులో బ్రతుకుతుము గాక. ఆమేన్.